ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలానికి చెందిన సైదమ్మ అలియా సంధ్య న్యాయం చేయాలంటూ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగి లచ్చిరామ్ తనను 16 ఏళ్ల వయసులో మాయమాటలకు లోను చేసి శారీరక మానసిక వేధింపులకు గురి చేశాడని ఆమె ఆరోపించింది. 2008లో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాడుకొని వదిలేశాడని వాపోయింది. 2010-2014 మధ్య మఠంపల్లి పిఎస్లో కేసులు నమోదు కాగా 2018లో పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో కాంప్రమైజ్ అయినట్లు పేర్కొంది. తర్వాత పెళ్లి విషయం వివాదం తలెత్తి లచ్చిరామ్ దాడి చేయడంతో కంటికి గాయమై చూపు కోల్పోయినని ఆమె వెల్లడించింది. 2022లో లచ్చిరామ్ తన భార్యతో కలిసి తమ ఇంటిపై దాడి చేశాడని వివరించింది. ఇప్పటికీ తన వీడియోలు బ్లాక్మెయిల్ చేస్తూ ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయాలని లేదా ₹1 కోటి కట్నంగా తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నాడని సైదమ్మ తెలిపింది. తనకు అతని నుండి ప్రాణహాని ఉన్నందున డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని తెలిపింది. ఊరు పేరు కూడా చెప్పాలి. నమస్కారం అండి, నా పేరు సైదమ్మ. మాది మఠంపల్లి మండలం, సూర్యాపేట డిస్టిక్, వర్గాపురం అండి. నాకు 2008కి ముందు అంటే నా 16 సంవత్సరాల ఏజ్లో బానోతు లచ్చిరామ్ కొత్త తండ మఠంపల్లి సూర్యాపేట డిస్టిక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పుడు నాకు 16 సంవత్సరాల వయసు. ప్రేమ పెళ్లి అని నా వెంట పడ్డాడు. పెళ్లి చేసుకుంటా అని నమ్మించాడు. నన్ను శారీరకంగా వాడుకున్నాడు. కానీ 3-4 ఇయర్స్ తర్వాత తనకి పెళ్ళైంది అని నాకు విషయం తెలియడంతో నేను అతనితో గొడవ పడ్డా, నిలదీసిన. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మగపిల్లవాడు కావాలని నేను చేసుకోవాలనుకున్నా అని చెప్పాడు. ఇంకా పెళ్లి అంటుంటే ఇట్లనే మాట దాటి వేస్తుంటే ఇక నన్ను మోసం చేశాడని తెలియడంతో నేను మఠంపల్లి పిఎస్లో 2010, 11, 12, 13లో నేను కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు తర్వాత ఆ కేసు తీయించుకోవడం కోసం భార్యాభర్త నాతోటి మంచిగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ కేసులు ఫైనల్కి వచ్చాయో అప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్త వచ్చి పెళ్లి చేసుకుంటాం, మా ఆయన పెళ్లి చేసుకుంటాడని ఆమె చెప్పింది. అతను కూడా నేను పెళ్లి చేసుకుంటా, కేసులు కాంప్రమైజ్ అవ్వు అని అంటే నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను పెళ్లి గురించి అడుగుతుంటే అతను నా మీద రోకల్ బండతోటి దాడి చేయడం జరిగింది. నాకు వెన్నుపూస, ఈ కంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి తన వల్లనే. ఆ తర్వాత నేను అతనికి దూరంగా ఒక 2-3 ఇయర్స్ వెళ్ళిపోయిన తర్వాత నాకు సంబంధం లేదు. కానీ వాళ్ళ వైఫ్ 2022లో వచ్చి మా ఇంటి మీద దాడి చేసి గొడవ చేసింది. అప్పుడు మళ్ళీ అతను వచ్చి నాతోటి మళ్ళీ వాళ్ళ వైఫ్ మీద కేసు అవ్వకుండా నాతో కంటిన్యూ అయ్యాడు. అట్లా మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అయింది. నాకు ఎలాంటి మెయింటెనెన్స్ కానీ ఇప్పటివరకు ఈ 18 ఇయర్స్లో నాదే తిన్నాడు, నా డబ్బులే తీసుకుంటూ నన్నే మోసం చేసిండు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మే 7, 2025 రోజు ఇక్కడ హైదరాబాద్ మహిళా కమిషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు పిలిపిస్తా అంటున్నారు కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒక్కసారి సెప్టెంబర్ 3వ తారీఖు అతను పిలిపించారు. అతను ఒక 1 వీక్ టైం తీసుకొని నేను సెటిల్మెంట్ చేస్తా అది ఇదని చెప్పి అక్కడ టైం తీసుకున్నాడు మహిళా కమిషన్లో. ఆ తర్వాత నుంచి నేనే తిరుగుతున్నా, వాళ్ళకి కాల్ చేస్తున్నా కానీ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి నాకు న్యాయం జరగట్లేదు. ఏమన్నా అంటే చంపుతానంటారు, ₹1 కోటి కట్నంతో కలిసి ఉందాం, లేదా ఒక 50 లక్షలదే, 30 లక్షలదే అంటున్నారు. ఒక 10 లక్షలు ఇస్తే లేదా ఒక 5 లక్షలు డిపాజిట్ చేస్తే పిల్లలు పుడతారు, లేదంటే అట్లనే పడుండు లంజలాగా.
అని గలీజ్గా మాట్లాడుతుండు. నాకు ప్రాణహాని ఉంది. వాళ్ళ భార్య కూడా నాకు ఫోన్లు చేసి బెదిరిస్తుంది. నువ్వు కేసు పెట్టు, నీ సంగతి ఏందో చూస్తామని అంటుంది. కాబట్టి ఈ 18 ఇయర్స్గా నేను నరకం అనుభవిస్తున్నా అతనితోటి. కాబట్టి నేను ఉంటేనేమో అతనితో ఉండాలి, అతను నన్ను చూసుకోవాలి, లేదంటే నా లైఫ్ నాకు తిరిగి ఇచ్చేయాలి. అదే నేను కోరుకునేది ఫైనల్గా. డీజీపీ సార్కి చెప్పేది ఇదే, నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నా. నాకు అతనితోటి పెళ్లి కావాలి, నేను అతనితో ఉండడం కావాలి. ఎందుకంటే నా లైఫ్ మొత్తం పోయింది. కాబట్టి మహిళా కమిషన్లో ఇచ్చిన ప్రకారం నాకు అతనితో పెళ్ళైనా కావాలి, లేదంటే మాత్రం నా లైఫ్ నాకు తిరిగి ఇచ్చేయాలి. లేదా నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంటికి రానివ్వట్లేదు. కాబట్టి ఇక్కడ బయట ఉంటున్నా నేను. ఇప్పుడు 2010లో మా మఠంపల్లి పిఎస్లో చేశాను సార్. సూర్యాపేట అంటే అప్పుడు నల్గొండ, ఇప్పుడు సూర్యాపేట. అక్కడే ఉంటాడు సార్. సేమ్ ఎంప్లాయీ సార్. నల్గొండ డిపో కండక్టర్గా చేసుకున్నాడు అతను. అయితే హెచ్ఆర్సీలో 2012లో చేశాను సార్, జనవరిలో.